అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి ఇన్స్పిరేషనల్ కథతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్డ్స్ ఇన్ తెలుగు. ఒక రాజ్యంలో రాజు ఉంటాడండి. ఆ రాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. కానీ ఆ రాజుకి కథలంటే మహా ఇష్టం సుమా. చాలామంది రాజదర్బార్కు వచ్చి రకరకాల మంచి మంచి కథలు చెప్పి బహుమతులు తీసుకెళ్తూ ఉండేవారు. ఒకరోజు మంత్రికి రాజు ఒక మాట చెప్తాడనమాట. ఒక దండోరా వేయించు, నాకు కథలంటే ఇష్టం కదా, ఎప్పటికీ ఆగిపోని కథ చెప్పాలి, ఆగిందో మరణశిక్షే అని రాజుగారు ప్రకటన వేయించమంటాడు మంత్రితో. మంత్రికి కూడా ఏమీ తోచకుండా అదెలా, కథన్న తర్వాత ఒక ముగింపు ఉంటుంది కదా రాజా, అది ఎలా చెప్తారు అంటే, అదంతా నాకు తెలీదు, ఒక ముగింపు అనేది లేకుండా కథ ఎన్ని రోజులైనా సరే కొనసాగేంత కథ చెప్పాలి, అలాంటి కథ చెప్పిన వాళ్ళకి మహా పెద్ద బహుమతి ఇస్తాను, ఆగిపోయిందో మరణశిక్షే అని దండోరా వేయించమంటాడనమాట. ఇంకా రాజాజ్ఞ పాటించక తప్పదు కదా. సరే అలాగే దండోరా వేయిస్తాడు. ఇంకా ఊరు జనమంతా కూడా అయ్యో ఆగిపోని కథ అంటూ ఉంటుందా, అయ్యో మనం ఒకవేళ ఆగిపోయిందనుకో మన మరణశిక్ష అనేది మనకెందుకు పడుతుంది, కథ చెప్పలేదు ఏం చెప్పలేదని కథలు వచ్చిన వారికి కూడా చెప్పటం అనేది అక్కడే ఆగిపోతారనమాట. ఎవ్వరు కూడా కథ చెప్పడానికి ముందుకు రారు. కానీ ఇది ఇలా ఉండగా ఒక బాటసారికి చెవులో పడుతుంది ఈ దండోరా. బాటసారి నవ్వుకొని రాజుగారికి కథ నేను చెబుతాను అని మంత్రి నుంచి కలుస్తాడనమాట. రాజుగారు కూడా కథ చెప్పటం నీకు తెలుసు కదా, కథ ఆగిపోయిందో నీకు మరణశిక్ష, అట్లా కాకుండా కొనసాగింపబడుతూ ఉందో నీకు మంచి బహుమతి ఉంటుంది అని చెప్పి చెప్తాడు. సరే రాజా, తప్పకుండా నేను కథ చెప్పటం ప్రారంభిస్తాను అని చెప్పి బాటసారి రాజుకు కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ ఏమిటంటే, విక్రముడు అనే రాజు ఉంటాడు. ఆ ఊరిలో పండిన పంటంతా ఒక ధాన్యాగారానికి నిల్వ చేసి దానికి అక్కడున్న గాలి వెలుతురు సోకటానికి కొన్ని రంధ్రాలనే చేయిస్తాడు. ఆ రోజు ఒక పిచుక ఆ ధాన్యాగారానికి వచ్చి రంధ్రం గుండా ఒక ధాన్యపు గింజ ముక్కుకు కరిపించుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక ధాన్యపు గింజ ముక్కుతో కరిపించుకొని వెళ్ళిపోతుంది. ఇలా ఒక 10 సార్లు చెప్తాడు. రాజుగారు తర్వాత అంటాడనమాట. తర్వాత కూడా పిచుక వచ్చి రంధ్రం గుండా మరొక బియ్యపు గింజ వడ్ల గింజ ముక్కు కరిపించుకొని తీసుకుపోతుంది అంటాడు. అప్పుడు చాలాసేపు దాకా ఇదే మాట చెబుతుంటాడనమాట. అంటే ఒక్కొక్క ధాన్యపు గింజ కదా తీసుకెళ్ళగలదు అనే విధంగా ఒక్కొక్కటి తీసుకెళ్తుందని చెప్తాడు. రాజుగారికి కొద్దిసేపటికి బాగా విసుగొచ్చేస్తుంది. ఒక అరగంటకే అంతా విసుగొచ్చేస్తుంది అనమాట. సరే ఇక మీద నేను కథ చెప్తాను విను అని చెప్పి రాజు బాటసారికి ఇలా చెప్తాడు. ఇప్పుడు విక్రముడు రంధ్రాలన్నీ పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా ఆ పిచుక బియ్యపు గింజల్ని తీసుకెళ్ళగలుగుతుంది అని ప్రశ్నిస్తాడు రాజు. అప్పుడు కథను మార్చి ఒక చీమ వస్తుంది. చీమకి కొంచెం స్థలం చాలు కదా, ఒక చీమ వచ్చి ఒక ధాన్యపు గింజ చిన్నగా దాని గూటికి తీసుకెళ్తుంది. మరొక చీమ వస్తుంది, మరొక ధాన్యపు గింజ తీసుకెళ్తుంది. ఆ చీమ మళ్ళీ వచ్చి మరొక ధాన్యపు గింజ తీసుకెళ్తుంది అని కొనసాగిస్తాడు. రాజుకి నోట మాట రాలేదు. బాటసారికి ఏమి ఇచ్చి బహుమతి పంపించేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ కథ ఎంతైనా సరే తెగదు. ఎందువల్లంటే ఒక చీమ వస్తుంది, ఒక ధాన్యపు గింజ తీసుకెళ్తుంది, మళ్ళీ చీమ వస్తుంది, మళ్ళీ ధాన్యపు గింజ తీసుకెళ్తుంది. ఇలా ఆ నిల్వ చేసిన ధాన్యం బస్తాలన్నీ ఖాళీ అయ్యేది ఎప్పుడు, ఈ కథ ముగిసేది ఎప్పుడు, ఈ లోపల రాజుకి ఎంతగా విసుగొస్తుందో కదా. అందువల్లే ఇంకా ఓపిక లేక రాజుకి కొట్టే ఒక ఓపిక అనేది లేక ఇంకా కథ అన్న తర్వాత ముగింపు ఉంటుంది అని ఒప్పుకొని అక్కడితో ఆ బాటసారికి మంచి బహుమతి ఇచ్చి పంపించేస్తాడు. ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది, ఏ దానికైనా ముగింపు అనేది తప్పకుండా ఉంటుంది. అది మన సమస్యలకైనా తప్పకుండా ముగింపు అనేది ఉంటుంది. సమస్య వచ్చిందని బాధపడకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా మరొక నీతి కూడా ఉందండి. ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనం మితిమీరిన కోరికలు,
జరగని కోరికలు అనేవి ఎప్పుడూ కోరుకోకూడదు. మన జీవితంలో మనకు ఎంత సామర్థ్యం ఉంటుందో, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఇంత సంపాదించగలమని చెప్పి మనకు తెలుస్తుందన్నమాట. అలా కాకుండా నాకు 10 కోట్లు డబ్బులు రావాలంటే రావు కదా. మనం చేసే పనికి, మనం చేసే ఏదైనా సరే, ఒక వ్యాపారానికైనా జాబ్కైనా దానికి తగ్గ లేదా ఇంకొంచెం ఆదాయం వచ్చే మరింత కొంచెం డబ్బు అనేది కోరుకోవాలి. కానీ నాకు కోట్లు కావాలి అంటే ఎప్పుడూ రాదు. కాబట్టి అత్యాశగా ఏది కూడా కోరుకోకూడదని కూడా మరొక నీతి ఈ కథలో దాగి ఉందని చెప్పి చెప్తున్నానండి. ఈ కథ కూడా మీకు అందరికీ చిన్న స్టోరీ అయినా మంచి ఇన్స్పిరేషనల్ కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.